Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ టీడీపీ కొత్త మంత్రులు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? ముఖ్యమంత్రి చంద్రబాబు ఏరి కోరి కొత్త వారికి ఛాన్స్ ఇచ్చారు. ఇది జగన్ మాదిరిగా సోషల్ ఇంజనీరింగ్ అనుకోవాలి. అంతేకాదు యువతకు, కొత్త ముఖాలకు, జూనియర్లకు ఆయన కీలక శాఖలు ఇచ్చి ప్రాధాన్యత పెంచారు. అలా చూసుకుంటే ఉత్తరాంధ్రలో ఒక్క శ్రీకాకుళం తప్ప మిగిలిన జిల్లాలలో అంతా తొలిసారి మంత్రులుగా ఉన్నవారే. శ్రీకాకుళానికి అనుభవం కలిగిన అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్నారు. రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. దాంతో జిల్లాలో పట్టు సులువుగా సాధిస్తున్నారు. లోపల ఏమనుకున్నా బయట అంతా ఒకటిగా తమ్ముళ్ళు ఉంటున్నారు. ఇక అధికార వ్యవస్థను కూడా సక్రమంగా నడపడంలోనూ అనుభవం ఉంది. అదే విజయనగరం జిల్లాలో చూసుకుంటే రాజకీయాలకే పూర్తిగా కొత్త అయిన కొండపల్లి శ్రీనివాస్కి జాక్పాట్ తగిలినట్లుగా ఇలా ఎమ్మెల్యే కాగానే అలా మంత్రి పదవి దక్కింది. దాంతో జిల్లాను మొత్తం కోఆర్డినేట్ చేసుకోవడం కొత్త మంత్రిగా ఆయనకు పెద్ద బాధ్యతగానే ఉంది. సీనియర్లుగా కిమిడి కళా వెంకట్రావు ఉన్నారు. అలాగే బొబ్బిలి సోదరులు ఉన్నారు. ఎస్కోట నుంచి గెలిచి మంత్రి పదవిని ఆశించిన కోళ్ల లలిత కుమారి వంటి వారు ఉన్నారు. అలాగే జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించాలి. అధికారులను కూడా దారిలోకి తెచ్చుకుని పట్టు సాధించాల్సి ఉంది. ఆయన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు మాటనే వింటున్నారని సీనియర్లు కొందరు గొస్సా అవుతున్నారు. అలాగే తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని కూడా అంటున్నారు. ఆయన పరిస్థితి ఇలా ఉంటే ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన వంగలపూడి అనితకు హోంశాఖనిచ్చారు. ఆమె మొత్తం జిల్లా బాధ్యతలను చూడాలి. సీనియర్లు అయిన మాజీ మంత్రులు బండారు సత్యనారాయణమూర్తి, కొణతాల రామకృష్ణ, గంటా శ్రీనివాసరావు వంటి వారు ఎమ్మెల్యేలుగానే ఉన్నారు. ఇక మరో సీనియర్ నేత అయ్యన్న పాత్రుడికి స్పీకర్ ఇచ్చి మాట్లాడకుండా చేశారు. దాంతో జిల్లాను ప్రగతి పదంలో నడిపిస్తూ అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్లాల్సిన బాధ్యత అనిత మీద ఉంది. ఆమె అందరూ సీనియర్ల ఇంటికి వెళ్లి వారి ఆశీస్సులు తీసుకున్నారు. అయితే రాజకీయాలంటే అలాగే ఉంటాయి. ఎవరి అవకాశాలు వారు చూసుకుంటారు. దాంతో ఈ లేడీ హోమ్ మినిస్టర్ డైనమిక్గా ఉంటూ రాజకీయంగా స్పీడ్ పెంచాలని, అప్పుడే జిల్లా మీద పట్టు చిక్కుతుందని అంటున్నారు.